22/2/2024 సాయంత్రం 9 గంటల ప్రాంతంలో ఎర్రంశెట్టి రాధ మరియు తోకల లక్ష్మి ఇద్దరు కూడా వాళ్ళిద్దరు పిల్లలు ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ 7th క్లాస్ చదువుతున్నారు. ఈ ఎర్రంశెట్టి రాధ కూతురు పావని, తోకల లక్ష్మి కూతురు మౌనిక, వీళ్ళిద్దరు కూడా స్కూల్కి మార్నింగ్ వెళ్ళి రాలేదని చెప్పేసి టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ బేస్ చేసుకొని టౌన్ ఎస్హెచ్ఓ గారు కేసు రిజిస్టర్ చేశాము. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇటు విషయాన్ని ఎస్పీ మేడం గారికి ఇన్ఫామ్ చేశాం. మేడం కూడా ఇమీడియట్గా మంచి పోలీస్ బృందాలను ఏర్పాటు చేసుకొని పిల్లల్ని స్ట్రేట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేడం గారి ఆదేశాల ప్రకారంగా ఒక 5 టీములను ఏర్పాటు చేశాము. ఎస్ఐ జయన్న అండ్ ఒక టీం, గోపాల్పేట ఎస్ఐ హరి, పానగల్ ఎస్ఐ వేణు, రూరల్ ఎస్ఐ జలంధర్ రెడ్డి అండ్ నేను కూడా అందరం కలిసి ట్రేస్ అవుట్ చేయడం కోసం ప్రయత్నించాము. కాబట్టి అమ్మాయిలు ఏం చేశారనే దాన్ని పూర్తిగా CCTVs కూడా టౌన్లో ఉన్నవి అన్నీ వెరిఫై చేయగా మాకు చిన్నగా కర్నూలు బస్ ఎక్కి పిల్లలు ఎర్రవల్లి పోయారని తెలిసింది. ఆ CC ఫుటేజ్ని బేస్ చేసుకుని ఎర్రవల్లి పరిసరాలు కూడా చూసుకుంటే అక్కడ నుండి బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళారని చేసాం. అక్కడ కూడా వెరిఫై చేసిన తర్వాత పిల్లలు గురించి ఇంకా ఎంక్వైరీ చేసుకొని ఈలోగే అంత మీడియా మిత్రులందరి సహకారంతో పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అన్ని గ్రూపుల్లో కూడా వాట్సాప్లో కూడా షేర్ చేయడం అయింది. ఇట్లా మేము వెతుకుతున్న సందర్భంలో అందాజ నైట్ 11 గంటల టైంలో మాకు మంత్రాలయం ఏరియా నుంచి కాల్ వచ్చింది. కాల్ రాగానే ఇమీడియట్గా మేము లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేసుకొని పిల్లల్ని పోలీస్ స్టేషన్లో సెక్యూర్ ఉంచి ఇమీడియట్గా మా టౌన్ ఎస్ఐ గారు జేఎన్ గారిని పంపడం జరిగింది. పంపిన తర్వాత పిల్లల్ని తీసుకొని వచ్చేసి కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్పడం అయింది.